మొన్న అల్లు అర్జున్ కేసులో హీరింగ్ జరుగుతున్నప్పుడు క్వాష్ పిటిషన్ హీరింగ్ నాంపల్లి రిమాండ్కి ఇచ్చేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ హీరింగ్ జరిగింది. జరుగుతున్నటువంటి టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పొరపాటును కూడా కొద్దిగా కూడా జాలి తలిచి కూడా బెయిల్ ఇవ్వడానికి అస్సలు యాక్సెప్ట్ చేయాల. మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రభుత్వంని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, పోలీసులను రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టేట్ అంటాం, దేశంకి సంబంధించిందైనా రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ వర్సెస్ జరిగినటువంటి ఇష్యూ నడుస్తుంది. సో ఈ స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ కానీ స్టేట్ వర్సెస్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ కానీ జరుగుతున్నటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పొరపాటును కూడా ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోలేదంటే దానికి అంటే ఆబ్వియస్లీ స్టేట్ తాము పెట్టినటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చేస్తే తాము ఓడిపోయినట్టు ఫీల్ అయ్యేటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఇవ్వలేదండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ నాంపల్లి హైకోర్టు రిమాండ్కి ఇచ్చేసింది, 14 రోజులు పంపించమని చెప్పింది. అక్కడ వరకు సక్సెస్ అయ్యాం కదా. అంటే వీళ్ళ ఉద్దేశంలో వెళ్ళారు, ఎంత పెద్ద హీరోని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, స్టేట్మెంట్ తీసుకున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. వెంటనే గాంధీ హాస్పిటల్కి మెడికల్ రిఫరెన్సెస్ సంబంధించి పంపించారు. జనరల్గా వైద్య పరీక్షలు చేస్తారు రిమాండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు చేశారు. ఆ రిపోర్ట్స్ తీసుకున్నారు, నాంపల్లికి వెళ్ళారు, నాంపల్లి రిమాండ్ రిక్వెస్ట్ చేశారు. ఇది పరిస్థితి ఎందుకని మేము 14 రోజులు ఇతను ఉంచితే కనుక రిమాండ్లో మేము ఇతను నుంచి ఇంకా మిగతా ఎంక్వైరీ తీసుకొచ్చి ఆ తర్వాత ఇతను అవునా కాదో మీరు తెలుస్తుంది. కోర్టులో బేసిక్ థింగ్ అది. రిమాండ్కి ఇస్తే వాళ్ళు ఎటువంటి సాక్ష్యాలను బయట ప్రభావితం చేయకుండా అనమాట ఇచ్చేసిన తర్వాత కోర్టులో పోలీసులు వాళ్ళని అంటే రిమాండ్కి ఇచ్చిన తర్వాత జైల్లో పోలీసులు ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఎంక్వైరీ చేసుకుని నిజాలు ఇంకా రాబట్టి ఇంకా కోర్టుకి ఎవిడెన్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ లోపు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను వీళ్ళు తారుమారు చేయకుండా బేసిక్గా ఎవరికి ఏ కేసులో అయినా. సో ఈ రిమాండ్ రిక్వెస్ట్ చేశారు, రిమాండ్ ఇచ్చింది కోర్టు. ఓకే, కొద్దిసేపట్లో తీసుకెళ్ళిపోవాలి, కరెక్ట్గా టైం 4:30 నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చేసింది. ఇంకేముంది సూపర్ సక్సెస్ అవుతున్న టైంలో ముందు రోజు వేసినటువంటి క్వాష్ పిటిషన్ అడ్డం పడింది. ఆ క్వాష్ పిటిషన్ ముందు రోజు వేశారు అల్లు అర్జున్, తన కేసు ఎఫ్ఐఆర్ఏ కొట్టేయాలని వేశారు. ఆ కేసు హైకోర్టుకి వచ్చింది, క్వాష్ అయితే చేయమనేసింది జడ్జి లేడీ ఆవిడ చేయమని చెప్పేశారు. ఓకే, ఇంకా ఫుల్ హ్యాపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ. అంటే వాళ్ళు కరెక్ట్ వైపు ఉన్నారు తప్పు వైపు ఉన్నారని కాదు, ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజం బిల్డ్ అయింది ఆ టైంలో, ఒక థ్రిల్లర్ మూవీ లాగా. ఓకే, ఇంకేంటి మరి క్వాష్ పిటిషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేయనుంది, అసలు వీళ్ళు బెయిల్ పిటిషన్ వేయలేదు. సో ఇంకేంటి, హ్యాపీగా మీరు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, ప్రభుత్వం కొంతవరకు సక్సెస్ అయింది కదా ఒక పెద్ద సూపర్ స్టార్ని అరెస్ట్ చేయడంలో అనేటువంటి హ్యాపీనెస్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న టైంలో మధ్యంతర బెయిల్ ఇంటరం బెయిల్ పట్టుకొచ్చాడు నిరంజన్ రెడ్డి. పట్టరాగానే వెంటనే ఆ బెయిల్ మూవ్ చేస్తారు, అంతే. జస్ట్ ఒక రెడీ పెట్టుకుంటారు బెయిల్ రిక్వెస్ట్ పేపర్స్, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఇంటరం బెయిల్ పేపర్స్ మూవ్ చేశారు. మూవ్ చేయగానే ఆవిడ చూసి దాని మీద మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆఖరి నిమిషంలో మీరు ఇస్తున్నటువంటి అంటే ఏదైతే పర్మిషన్ లెటర్ గురించి టాపిక్ వచ్చిందో ఆ పర్మిషన్ లెటర్ టాపిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే నాంపల్లి ఇచ్చారో ఆ రిపోర్ట్లో అసలు పర్మిషన్ గురించి లేదు. ఇక్కడేమో ఇంటరం బెయిల్ ఆపమంది పబ్లిక్ ప్రాసిక్యూటరే బికాస్ ఆఫ్ దిస్ పర్మిషన్ లెటర్. ఇదే కాన్సెప్ట్ అక్కడ రిమాండ్ రిపోర్ట్లోనే లేదు అక్కడ. సో ఇంకేముంది, ఇంటరం బెయిల్ ఇచ్చేశారు. అయితే నేనేమంటున్నానంటే ఇంటరం బెయిల్ ఇవ్వగానే వెంటనే అంటే డిఫరెంట్ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇది. సో ఇట్లా కాకుండా 3 జడ్జ్ బెంచ్, 2 జడ్జ్ బెంచ్, 4 జడ్జ్ బెంచ్ ఉంటాయి. ఆ వెంటనే వేరే బెంచ్కి అప్పీల్ చేస్తారేమో అనుకున్నా కానీ ఎందుకో చేయాలి. 4 days గ్యాప్ తీసుకుని గవర్నమెంట్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ క్లియర్ కట్గా ఇప్పుడు వేరే బెంచ్కి అప్పీల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సో సుప్రీంకోర్టులో కానీ మళ్ళీ తెలంగాణ హైకోర్టులో వేరే డివిజన్ బెంచ్లో కానీ క్లియర్ కట్గా దీన్ని అప్లై చేసి ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద గెలుపు సాధిస్తూ మళ్ళీ అతని చెంచలు కూడా జైలుకు పంపేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసింది తెలంగాణ పోలీస్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ గవర్నమెంట్ కానీ స్టార్ట్ చేసేసింది. దానికి కౌంటర్గా నిరంజన్ రెడ్డి కూడా ఇంటరం బెయిల్, మధ్యంతర బెయిల్ అని టెంపరీ బెయిల్ 4 వారాలకు ఇచ్చారు. అట్లా కాకుండా లాంగ్ ఎక్స్టెన్షన్ బెయిల్ అని ఉంటుంది, అంటే సెపరేట్ నార్మల్ బెయిల్ అంటారు దాన్ని. సో ఆ ఫార్మల్ బెయిల్కి కూడా మళ్ళీ సపరేట్గా అప్లై చేశారు. అది కనుక ఓకే అయితే దాదాపు 90 days వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఆయన కూడా తన యొక్క పావులు మూవ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఇది నిరంజన్ రెడ్డి వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, లేదంటే అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ పోలీస్గా, లేకపోతే అల్లు అర్జున్ అండ్ నిరంజన్ రెడ్డి వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్గా మారుతుంది. దీన్ని కనుక మళ్ళీ ఆయన బెయిల్ కనుక రద్దు చేయాలనేటువంటి పాయింట్ని లేవనైతే సరైన సెక్షన్స్ చూపించి సక్సెస్ అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ డెఫినెట్లీ అల్లు అర్జున్ యొక్క బెయిల్ రద్దు అవుతుంది. వెంటనే చెంచల్ కూడా జైలుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ అంశంలో మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎక్కువ డిస్కషన్స్ చేసి ఎక్కువ మందితో మాట్లాడి వీడియోలు చేస్తున్నా. సో ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నా మిమ్మల్ని, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.